ఆర్జీవి గారు ఎప్పుడు రియాక్ట్ గారు, నిన్న ఫస్ట్ టైం చిరంజీవి గారికి రిప్లై ఇస్తూ కొంచెం ఎమోషన్ కూడా అయినట్టున్నారు. వై చిరంజీవి గారి మీద ప్రేమ సడన్గా మారిందా? సరే, ఇక్కడ మనం శివ గురించి మాట్లాడదాం. మీరు సెపరేట్గా అంటే శివ గురించి మాట్లాడుతున్న ఆయనకి ఆ క్వశ్చన్స్ అడగకపోతే ఆయనకి నిద్ర పట్టదు. రాము సార్, నేను ఏం చెప్పాలనుకున్నా ట్విట్టర్లో చెప్పాను. రాము సార్, రాము గారు హలో, ఇక్కడ హలో సార్, ఇందాక చేజింగ్ సీన్స్ గురించి మాట్లాడారు కదా. వన్ సీన్లో నాగార్జున గారు వెనకాల పడుతున్నప్పుడు ఐ థాట్ అసలు ఆయన దొరికేస్తారు, ఈజ్ సంథింగ్ విల్ హ్యాపెన్. అసలు ఐవ్ సీన్ ద మూవీ లాట్ ఆఫ్ టైమ్స్, ఇంటర్నెట్లో చూశాను, ఎప్పుడు చూసాను. ఇట్స్ మై ఫేవరెట్ మూవీ. రియలిజం పుట్టింది తెలుగులో శివ అని అనుకుంటాను నేను. అలా ఉన్నప్పుడు ఐ థాట్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు ద బేబీ ఆర్ టు హిమ్. కానీ వెళ్ళిపోయినప్పుడు ఐ థాట్ ఓకే, ఇలా బస్ ఎక్కి వెళ్ళిపోయినప్పుడు, సో దట్ వాజ్ హిస్ ఎస్కేప్. నెక్స్ట్ ఇమీడియట్ సీన్లో సుధాకర్ గారు వెనకాల పడతారు. అది ఎంత రియలిస్టిక్ ఉందంటే ఐ థాట్ ఆయనకి బస్ దొరికితే హీల్ బతికిపోతాడు కదా, మోటార్ వెహికల్ ఏదో దొరికితే బతికిపోతాడు కదా అని ఫీల్ అయ్యాను. లైక్ ఐ వాజ్ రియలీ ఇన్వాల్వ్ ఇన్ టు దట్ సీన్. కాదు, అలాంటి ఒక పొదలు ఫారెస్ట్ లాంటి ఏరియాలో ఎగ్జాక్ట్లీ బట్ ఐ వాజ్ ప్రేయింగ్ దట్ దొరికితే బతికిపోతాడు కదా అని. సూపర్, అంటే అంత ఇన్వాల్వ్ చేసింది. బట్ యాక్చువల్గా మోస్ట్ ఛాలెంజింగ్ ఈజ్ నాట్ అబౌట్ ద రన్నింగ్ షాట్స్. ఇప్పుడు కూడా నాకు ఇందాక ఎవరు అడిగారు ఏది ఛాలెంజింగ్ అనిపించిందంటే, నాకు అప్పుడు అనిపించలేదు. కానీ ఇప్పుడు చూస్తే అసలు నాగార్జున ఎలా అడిగానో సైకిల్ అలా తొక్కమని, నాగార్జున ఎందుకు చేసాడు అనేది నాకు ఒక పెద్ద మిస్టరీ అది. బికాస్ నాగార్జున ఈ మైట్ నో హౌ టు రైడ్ ఎ సైకిల్, బట్ స్టంట్స్ లైక్ హోల్డింగ్ అనదర్ జీప్ ఆర్ ర్యాండమ్గా ట్రాఫిక్లో ఇటువంటి పైగా ఆ పాపను పెట్టుకుని దట్ కూడా నో నాట్ ఎట్ ఆల్. See, one, you're riding the cycle. Then on top of that, the unpredictability of ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఫిజిక్స్ ఇంకో జీపుని పట్టుకుంటే ఏ ప్రెషర్ ఎక్కడ పడుతుంది ఎలా తెలుస్తుంది అసలు ఎవరికైనా, యూనో. దానికి తోడు యాక్టింగ్ కూడా చేయాలి మళ్ళీ. సార్, ఫ్రెండ్స్తో ఒక సీన్లో సార్ ఐఎమ్ స్టిల్ హియర్. ఫ్రెండ్స్ ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది కదా, సుధాకర్ గారు యుల్ నేమ్ ఎవ్రీవన్ ఇన్ ద మూవీ, ఎవ్రీవన్ హూ ఇస్ ఇన్ హిస్ బ్యాచ్. అది ఎక్కడ లేదు సార్. అంటే తర్వాత వచ్చిన తెలుగు సినిమాల్లో కూడా ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ సైడ్ క్యారెక్టర్స్ ఆర్ దే ఆర్ ఇన్విజిబుల్. ఐ లవ్డ్ ఇట్. అంటే ఇట్స్ వెరీ నైస్ యూ మెన్షన్ దిస్. నేను మొత్తం సినిమాలో నాకు విపరీతమైన కన్ఫ్యూజన్ నాకు టేకింగ్లో వచ్చింది ఆ సీనే మీరు చెప్పింది. ఐ డోంట్ నో హౌ టు డూ దట్ అండ్ ఆస్ట్ గోపాల్ రెడ్డి కెమెరామ్యాన్ అడిగాను, తర్వాత కెమెరా అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి అని, ఇంకోరు అసిస్టెంట్ డైరెక్టర్ అని. వాళ్ళందరూ ఎంత చెత్త ఐడియాలు చెప్పారంటే ఆ ఇన్స్పిరేషన్తో వచ్చింది ఇది. సో ద ఓన్లీ థింగ్ ఐ డిడ్ ఇస్ జస్ట్ టు డీలే ద ఎంట్రీ. అందరికీ స్పెషల్గా చూపించాలంటే అందరూ అక్కడ కూర్చుని ఉంటే ఎవ్రీబడి విల్ బికమ్ వన్ క్లోజర్. సో ద మూమెంట్ చిన్న తర్వాత వచ్చి ఎవరో తర్వాత అమలా, దానితో ఎవ్రీబడి బికేమ్ స్పెషల్. యూ మేడ్ ఇట్ రియల్ సార్. అండ్ ఎంట్రన్స్ సీన్లో కూడా అది నాకు ఆ విలన్ రాగానే ఇట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ఇన్, నేను అక్కడే ఉన్నాను. సమ్ రౌడీ వాజ్ అటాకింగ్ మీ. లైక్ చూసేటప్పుడు ఆఫ్ కోర్స్ నాకు రియల్గా అనిపించింది. సో ద టేకింగ్ వాజ్ సో రియలిస్టిక్. అసలు బయట ఎలా జరుగుతుందో అలాగే ఉంది. ఇట్ వాజ్ నెవర్ ఈవెన్ రియల్ లొకేషన్, స్వప్నలోక్ ఆర్ ఎనీ నాకు తెలియని లొకేషన్స్ అన్ని మ్యామ్ చెప్తుంటే విన్నా. సో అందుకే అంత రియలిస్టిక్గా అనిపించింది. అండ్ ఐ వాజ్ రియలీ మై ఫేవరెట్ మూవీ. అసలు ఇంత పెద్ద స్క్రీన్లో చూడటం ఐ వాజ్ రియలీ హ్యాపీ సార్. ఈ బయట ఎక్కడైనా చేసాం అమీర్పేటలో చేయలేదు కదా. వర్మ గారు ఇక్కడ వర్మ గారు సార్, ఇక్కడ ఎస్ఎస్ పట్నాయక్ నా పేరు, పెమ్స్ టీవీ సార్. మీరు లెఫ్ట్లో ఉన్నారు రైట్ సార్, ఇటు సైడ్ సార్. నాగార్జున సార్ చూసి ఓకే సార్. సార్ వర్మ గారు ఇక్కడ లెఫ్ట్ లో అండి. ఇచ్చేస్తాను. నాగార్జున గారు, వర్మ గారు ఇక్కడ. వర్మ గారు ఈ సినిమా చూసినప్పుడు వర్మ గారిలో ఇంత టాలెంట్ ఉంది, కానీ ఇప్పుడు అది ఎక్కడో రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంది అని మాకు అనిపించింది. మీరు రియలైజ్ అయ్యారా ఈ సినిమా చూసి? వెళ్తుంది కదా, వెళ్ళిపోయింది. అదే వర్మ గారు అంటే ఆ ఓడ్కా అనే సెటైర్లు వేసుకునే పరిస్థితి వచ్చేసింది. సో మీరు ఏమైనా రియలైజ్ అయ్యారా దీని తర్వాత ఇది చూసిన ప్రాసెస్? నెక్స్ట్ సినిమాలో చూస్తారు. Nag sir, this is Sangeeta here from The Hindu. Hi. Sangeeta. Hi. Amazing job the technical team has done. Yes. I think the sound restoration as well as the picture quality
And the color grading is like fantastic. Gives you the, it just takes us back into time. Okay. Do you think the success of this film, the reception of this film, will spark the path for more restorations of films from the 80s? Yeah, I have no doubt about it, that it will strike a path. There's so many classics which మనం చూడాలనుకుంటున్నాము. చూడాలి, ఇక్కడే కాదు, తెలుగులో కాదు, హిందీ, తమిళ్, ఎవ్రీవేర్. So it's a fantastic path. I think, again, he's become a pioneer. Yeah. Verma sir, I have one question for you. When I watched the film today, I really wanted to know if there's a backstory to Shiva's character also. Why I'm asking this is, he comes across as very courageous, does not back down. You know, there must be something in him that gives him that kind of resilience, isn't it? Yeah. See, I mean, that's an interesting question. To start with, I always believed that to tell a backstory is actually somewhere kind of kills the anticipation of a character. ఇప్పుడు నేను ఓన్లీ థింగ్ ఏమి ఇచ్చాను, ఒకే ఒక్క సీన్లో నాగార్జున ఇస్ ప్రాక్టీసింగ్ బాక్సింగ్, దట్ వుడ్ బి కైండ్ ఆఫ్ ఏ సర్టన్ లాజిక్ దట్ వై ఈజ్ ఏబుల్ టు ఫైట్ సో వెల్. అదే చాలా సటిల్గా దాంట్లో ఇంకొక లవ్ సీన్ ఉంది, అమలాతో చిన్న కామెడీ ఉంది, అది అంత. దాన్ని మించి అసలు నేను ఎప్పుడు ఐ డింట్ ఎక్స్ప్లెయిన్ why exactly is able to fight such dangerous goons or whatever. And the film is actually seen from Shiva. So you should not see Shiva independently. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి అతని బ్యాక్గ్రౌండ్ అని చెప్తే the mystery of Shiva will go, and also it will deviate the topic from the world Shiva is entering. Yeah, that's my logic. నాగార్జున సార్. హాయ్ సార్, దిస్ ఈజ్ రాణి. శివ సినిమాకి ముందు మీరు చేసిన సినిమాలు వేరు సార్, శివ తర్వాత వేరు. కానీ శివకు ముందు చేసిన సినిమాలతో మీరు పోల్చుకుంటే ఈ స్టోరీ మీకు వర్మ గారు చెప్తున్నప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం ఆలోచించారు సార్? నాకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇంటర్వ్యూస్లో కూడా, ఐ వాజ్ శివాకు ముందు ఆఫ్ కోర్స్ ఐవ్ డన్ గీతాంజలి నుంచి కొంచెం చేంజ్ ఓవర్ స్టార్ట్ అయింది నాలో. బట్ అప్పటికి నేను చేసే సినిమాలు నాకు నచ్చట్లేదు, నా క్యారెక్టర్స్ నాకు నచ్చట్లేదు, వేసుకునే బట్టలు నాకు నచ్చట్లేదు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఐఎమ్ క్రిటిసైజింగ్ అదర్ ఫిలిమ్స్ ఆర్ అదర్ డైరెక్టర్స్, నాకు నచ్చట్లేదు. సో నేను చేయాలి అన్నప్పుడు నాకు మణిరత్నం గారు కానీ, దాని తర్వాత ఇమ్మీడియట్లీ రామ్ గోపాల్ వర్మ వచ్చి కథ చెప్పడము, అండ్ 2 different genres కంప్లీట్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అండ్ 2 సెన్సిబిలిటీస్ నాకు నచ్చే సెన్సిబిలిటీస్, అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మాస్టర్ క్రాఫ్ట్స్మెన్, అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. ఈ సైకిల్ చైన్ ఐడియా ఎవరిది సార్ అసలుకి? అది సినిమా దానికి ఉన్న బ్యాక్. See, cycle chain idea, the basic concept, because